డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా శ్రీ అంగారక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణ చతుర్దశి మంగళవారం. బహుళ చతుర్దశి కృష్ణ చతుర్దశి అంటారు. అందుకనే దీనిని కృష్ణ అంగారక చతుర్దశి అంటారు. ఈరోజు మంగళవారం సాయంత్రం 6:33 వరకు, అలాగే రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 12:50 వరకు, తదుపరి మృగశిర నక్షత్రం అమృత గడియలు ఉదయం 9:51 నుండి 11:21 వరకు, అలాగే వర్జ్యం ఉదయం 6:51 వరకు, అట్లాగే అమృత గడియలు తిరిగి రాత్రి తెల్లవారుజామున 3:10 నుండి 4:41 వరకు, వర్జ్యం సాయంత్రం 6:08 నుండి 7:37 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 8:59 వరకు, తిరిగి రాత్రి 10:55 నుండి 11:38 వరకు, సూర్యోదయం ఉదయం 5:30, సూర్యాస్తమయం సాయంత్రం 6:33. ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి. కుజదోషములు, ఆరోగ్య సమస్యలు, ఋతుక్రమణ దోషములు, భూ వివాదములు పరిష్కారం కొరకు ఈరోజు మన నర్సింగుల దివ్యక్షేత్రములో అశ్వత్థ వృక్ష సమీపములో త్రికోణాకార మండల మధ్యలో వెలిసినటువంటి అంగారక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఉత్తమం. అవకాశం ఉన్నటువంటి వారు స్వయంగా కానీ, అవకాశం లేనటువంటి వారు ఫోన్ ద్వారా కానీ పూర్తి వివరాలు తెలియజేసి స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి దివ్య కృపకు మీరు పాత్రుడు కాగలరని ఆశిస్తూ ఈరోజు మంత్రం ఓం సాం శ్రీం శరవణ భవాయ శివసుబ్రహ్మణ్యాయ నమః. ఈ యొక్క మంత్రమును 21 పర్యాయతులు లేక 108 పర్యాయతులు పఠిస్తారని, అట్లాగే ఆడగధాన్యము అనగా కందిపప్పు 7 కేజీలు కానీ 21 కేజీలు కానీ స్వామివారి సమక్షంలో దాన రూపంలో సమర్పించడము, ఈరోజు మందార పుష్పములతో భగవంతుని అర్చించడము చాలా ప్రధానమని తెలియజేస్తూ, ప్రయాణం సాగిస్తున్నటువంటి వారు ఎరుపు రంగు వస్త్రమును ధరించుట చాలా ఉత్తమమని మరొకసారి తెలియజేస్తూ, అదృష్టమైన సంఖ్యగా 3వ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎగ్జామ్స్ రాసినటువంటి విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తూ